పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చదువుకున్నాం. బెన్యమీనులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి, తెకోవలో బోరధ్వని చేయుడి, బేత్ హక్కేరేము మీద ఆనవాళ్ళకై ధ్వజము నిలవబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతి వాడును తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనిడి. లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదుము. అయ్యో, మనకు శ్రమ ప్రొద్దుగుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. లెండి, ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదుము. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయము అనుసరించి నడుచుచున్నది గనుక శిక్ష నొందవలసి వచ్చెను. ఓట తన జలముల పైకి ఉబుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుక చేయుచున్నది. బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నది. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండానట్లు, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశంగా చేయకుండానట్లు శిక్షకు లోబడుము. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమీ మిగలకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వెయ్యుము. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారే దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణుచుకొని నేను విసికియున్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవ్వనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్య భర్తలను, వయస్సు మీరిన వారును, వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమీ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చేయి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకున్నవారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారును పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు త్రొట్టిల్లుదురు. యెహోవా సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఎలాగా సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచియున్నాను, ఆలకించుడి. వారు చెయ్యి బోరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారనుచున్నారు. అన్ని జనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. సేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా? మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు. ఇరుగు పొరుగు వారును నశించెదరు. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది, భూదిగంతములో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వాడనేర్చినవారు, అది ఒక కోర జనము. వారు జాలి లేనివారు, వారి స్వరము సముద్ర ఘోష వలెనున్నది. వారు గుర్రములెక్కి సవారీ చేయు వారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవలనని వారు యోధుల వలె వ్యూహము తీరుయున్నారు.
దాన్ని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగునచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాం. పొలంలోనికి పోకము, మార్గంలో నడవకము. శత్రువుల కత్తిని రులిపించుచున్నారు. నలుదిక్కుల భయము తగులుచున్నది. నా జనమా, పాడు చెయ్యవాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్ని చూచి వానిగాను, వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించుచున్నాను. వారందరూ బహుద్రోహులు, కొండిగాండ్రు. వారు మట్టిలోహము వంటివారు. వారందరూ చెరుపువారు. కొలిమి తిత్తు బహుగా బొసలు కొట్టుచున్నది, గాని అగ్నిలోనికి శేషమే వచ్చుచున్నది. వ్యర్థము గానే చొక్కము చెయ్యు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. వారు యెహోవా వారిని త్రోసివేసిన గనుక త్రోసివేసిన వలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. ఇంతటితో ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.